అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లరిల్లున్నావు నా మనసారని సన్నిధిలో సాధునపడి నమస్కారము చేసేరా సాధునపడి నమస్కారము చేసేరా నా మనసారని సన్నిధిలో సాధునపడి నమస్కారము చేసేరా. పరాక్రమ కార్యములు యేసయ్యానితో సజీవనము నాసరించి తృప్తిపరచే యేసయ్యానితో సజీవనము నాసరించి తృప్తిపరచే. స్తుతి కీర్తన చూడనిచి పరాక్రమ కార్యములు మౌనముగా స్తుతి కీర్తన. అభిషేకము కలిగే నా ప్రాణాత్మ శరీరము హృదయమునా నీ కృపలోనే ఉల్లసించునే. నీ రక్తాభిషేకము కలిగే నా ప్రాణాత్మ శరీరము నా విమోచన నీవే నా రక్షణ సంగము నీవే
విమోచనాగారము నీవే నీవే నా రక్షణ శృంగము నీవే స్తుతి కీర్తన చూడమా ప్రేమించి పరాక్రమ కార్యములు స్తుతి కీర్తన దేవుని నామానికి మహిమ కలుగుగాక. మంచి ప్రియులారా, మరి కొన్ని పాటలతో ప్రభు నామాన్ని మేము పరుచుకుందాం. మన మధ్యలో ప్రైజ్ కాపు ఉంది. తను కూడా కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మేము పరుచుకుందాం. స్టాండ్ కొంచెం జరుపు, ఓకే ఓకే, సెంటర్లో మీ ఇద్దరి మధ్యలో ఓకే.
Praise the Lord. Hallelujah. మనకు పాట కొన్ని పాటలతో ప్రభునామాన్ని మేంపరుచుకుందాం. ప్రైజ్ కాతుంది. తను కూడా కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మరణము గెలచిన బహుధీరుడా
యుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య క్రియలు. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. బహుతరములకు శోభాతిశయమున చేసితివి నన్ను, రాజ్యమును స్థిరపరచుని. బహుతరములకు శోభాతిశయమున చేసితివి నన్ను, నెమ్మది కలిగించే ఈ బాహుబలముతో శత్రువులనచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే ఈ బాహుబలముతో శత్రువులనచిన బహుశూరుడా. యుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య క్రియలు. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వారందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వకంగా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విని ఈ స్ట్రీమింగ్ని మనం కంటిన్యూ చేద్దాం. దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. అందరూ మరి జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు గమనించాలని ప్రభు ప్రేమను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 133వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 133వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. నేనే చదువుతున్నాను, మీరందరూ శ్రద్ధ కలిగి గమనించాలని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ 2021వ సంవత్సరం 2020వ సంవత్సరం అక్టోబర్ 2 ఈ తారీఖున మేము ఈ విధంగా లైవ్ స్ట్రీమింగ్ లో కలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభా ప్రత్యేకంగా మీరు మమ్మల్ని దర్శించాలని ప్రార్థించుకుంటున్నామయ్యా. వింటున్న వారికి, వినబోతున్న వారికి, మాకందరికీ మీ మాటలు వినిపించండి, మమ్మల్ని బ్రతికించండి, బలపరచండి. యేసు నామములో మీ దాసుడు
అయోగ్యుడని ప్రభువా తండ్రి మీ శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచి మీ యొక్క కృప చేత నింపి వాడుకోండి. మీరే సహాయం చేయమని విత్తబడిన మరి చదవబడిన వచ్చిన భాగాలన్నింటినీ మా కొరకు దీవించమని యేసు నామములో ప్రార్థించి జవాబులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఒక వచనం ఏంటంటే, దేవుడు తన దాసుడైనటువంటి దావీదు ద్వారా పరిశుద్ధాత్మదేవుని స్వరము ఇక్కడ వినిపిస్తున్నది ఏమిటంటే, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మనకు కనబడుతుంది. సహోదరులు అనబడిన వాళ్ళు ఐక్యతగా, యూనిటీగా నివసించాలి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యము. భారతదేశంలో ఉన్నటువంటి మనందరము కూడా సహోదరులము అని ఇండియన్ ప్లెడ్జ్ లో మనం ప్రతి రోజు చేస్తూ ఉన్నాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం అక్కడ మరి చిన్నప్పటి నుండి అదే మాటలు మనం పలుకుతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ప్లెడ్జ్ అంటే ఇక ఇదే మనం చేయాల్సి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహోదరులని మనం నమ్ముతూ, మాట్లాడుకుంటూ, ప్రతిజ్ఞ చేస్తూ వచ్చిన మాట వాస్తవం. బైబిల్ కూడా చెబుతోంది, సహోదరులు ఐక్యత కలిగి మరి నివసించాలని, అది ఎంతగానో మేలుకరంగా ఉంటుందని, అది మనోహరముగా ఉంటుందని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. భారతదేశంలో ఉన్న మనందరము కూడా సహోదరులము. ఈరోజు గాంధీ జయంతి. మరి మన జాతి పిత మహాత్మా గాంధీ వారికి మా జోహార్లు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, వారి యొక్క పోరాటము, వారి యొక్క నాయకత్వము భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటం, మన దేశానికి మంచి భవిష్యత్తుకి వారు పునాదులు వేయటం, ఇది ఎంతో సంతోషించదగినటువంటి విషయం. ఒక భారతీయుడిగా మన స్వాతంత్ర సమరయోధులందరినీ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. I love my India. I love my all former leaders who fights for the freedom of the nation. జాతి కొరకు, జాతి యొక్క విడుదల కొరకు, స్వాతంత్ర్యం కొరకు మరి పోరాడినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క అభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలా భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి ప్రముఖులలో గాంధీజీ అనేటువంటి ఆయన ప్రముఖుడు, జాతి పిత, అందరికీ లీడర్. అయితే నా ప్రియులారా, వారు మనకు చూపించినటువంటి మార్గం ఏంటంటే, అందరూ ఐక్యత కలిగి ఉండాలి అనేటువంటిది వాళ్ళు మనకు చూపించిన మార్గం. స్వాతంత్ర సమర యోధులలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు
క్రైస్తవులు అందరూ కుల మతాలకు అతీతముగా వారందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అందరూ ఐక్యత కలిగి వాళ్ళు పోరాడారు కనుకనే భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని నేను మరి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదే గాంధీజీ ఒక్కళ్ళు పోరాడితే వచ్చేది కాదు. జవహర్ లాల్ నెహ్రూజీ ఒక్కళ్ళే పోరాడితే వచ్చేది కాదు. సుభాష్ చంద్రబోస్ ఒక్కళ్ళే పోరాడితే వచ్చేది కాదు. ప్రియులారా, భగత్ సింగ్ మరి ఇటువంటి అల్లూరి సీతారామరాజు ఇటువంటి వాళ్ళు పోరాడితే ఒక్కొక్కళ్ళే పోరాడితే వచ్చేది కాదు. వాళ్ళందరూ ఒక తాటి మీద, ఒక మాట మీద, ఒక ఆలోచనతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు. కాబట్టి వాళ్ళ ఐక్యత అనేటువంటి ఆ బలం ముందు శత్రువు నిలవలేక దారి తప్పి మరి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు, మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి. నా స్నేహితులారా, వాళ్ళు పట్టుకున్నటువంటి ఒక ఫార్ములా ఏంటంటే ఐక్యత కలిగి ఉండటం వలన వాళ్ళలో ఎక్కడ కూడా డైవర్సిటీ లేదు, యూనిటీ ఉంది. యూనిటీ ఉంది, డైవర్సిటీ లేదు. కాబట్టి వాళ్ళు శత్రువుని ఎదిరించగలిగారు. శత్రువు వాళ్ళ ఎదుట నిలవలేకపోయాడు. ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెబుతుంది. ఐక్యత కలిగి ఉంటే అది చాలా మధురంగా, మనోహరముగా, రమ్యముగా ఉంటుందని. అంటే అర్థం ఏంటంటే బాగుంటుంది అని, సంతోషకరంగా, మంచిగా, బాగుంటుంది ఐక్యత కలిగి ఉండాలని. ఈరోజు నేను ఒకే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియులారా, నా స్నేహితులారా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK అని మనకు తెలుసు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగము. దానికోసం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఎప్పుడు కూడా గొడవలు, విభేదాలు వస్తున్నాయి. ఏంటయ్యా బాబు అంటే మన భూభాగంలోకి అవతల వాళ్ళు వచ్చారు అనేది భారతదేశం యొక్క బాధ. మన యొక్క బాధ ఏంటి? ఇప్పుడు మన భూభాగంలోనికి అవతల వాళ్ళు వచ్చారు, అవతల దేశస్తులు వచ్చారు, మన ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు అనేది బాధ. రెండో విషయం, చైనా మరి తన యొక్క సరిహద్దులు దాటి, మెక్మోహన్ లైన్ దాటి, చైనాకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి మెక్మోహన్ లైన్ ని దాటి వాళ్ళు కూడా కొంత భాగాన్ని స్వాధీనపరుచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. మన భారతదేశం దానికి దీటుగా బదులిస్తా వస్తా ఉంది. ప్రియులారా, భారతదేశం ఇటువైపు పాకిస్తాన్ని మరి ఎదుర్కొంటా ఉంది, అటువైపు చైనాని ఎదుర్కొంటా ఉంది. చైనా సపోర్టుతో నేపాల్ లాంటి దేశాలు భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళను కూడా భారతదేశం ఎదుర్కొంటా ఉంది. శత్రు దేశాలు ఎవరు కూడా మన భూభాగాల్లోకి రాకుండా భారతదేశ సైన్యం, ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడే చక్కగా పనిచేస్తూ ఉంది. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలోకి శత్రువులు ఎవరు కూడా రాకూడదు, మన దేశ భూభాగం ఇతరులు ఎవరు ఆక్యుపై చేసుకోకూడదని మన దేశం యొక్క పోరాటానికి ఒక భారతీయుడిగా నేను సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నేను సంతోషిస్తూ ఉన్నాను. నిజమే, శత్రువులు మన వైపు రాకూడదు, మన దేశంలోకి రాకూడదు, వాళ్ళు మన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోకూడదు అని మనందరం కూడా కలిసికట్టుగా శత్రువుల మీద ఒకే గడము, ఒకే పోరాటం మనం చేస్తూ ఉన్నాం. మంచిదే. అయితే ప్రియులారా, వాళ్ళు ఎవరు మన దగ్గరికి రాకూడదు, మన ప్రాంతాలను ఆక్యుపై చేసుకోకూడదని వాళ్ళు వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే, వాళ్ళు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అందుకని మన దేశాన్ని మనం కాపాడుకుంటున్నాం అన్నది కూడా వాస్తవం. లేకపోతే శత్రువులు ఎంతో మంది వచ్చి ఎన్నో భూభాగాల్ని ఆక్యుపై చేసుకునేవాళ్ళు ఇప్పటికల్లా కూడా. కానీ మన దేశము చెక్కు చెదరకుండా అలాగే ఉండటాన్ని కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు, మన యొక్క మరి ఆర్మీ శత్రు దేశాల యొక్క పన్నాగాన్ని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి
వాళ్ళని మరి ఎదుర్కొంటా ఉండటాన్ని బట్టి మన దేశం యొక్క సరిహద్దులు ఎక్కడ కూడా మరి డిస్టర్బ్ కాకుండా ఇప్పటి వరకు అవకాశం ఉంది, క్షేమంగా ఉంది. నా స్నేహితులారా, మరి భారతదేశంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరు మన దగ్గరికి రాకూడదు. వాళ్ళు పొరుగు వాళ్ళు మన దగ్గరికి రాకూడదు, మన ప్రాంతాల్లో వాళ్ళు ఉండకూడదు. ఇది మంచి లక్షణమే. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మరి వ్యక్తులు, వివిధ మతాల వాళ్ళు మరి భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళను వివిధ కులాల పేరిట, వివిధ మతాల పేరిట వీళ్ళు భారతీయులు కాదు అని అనేక మంది మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, మరి అనేక మంది మనుషులను వేరు చేసి మాట్లాడుతూ, మరి ప్రత్యేకించి క్రైస్తవులను, దేవుని మరి యేసుక్రీస్తును నమ్మినటువంటి మరి దేవుని బిడ్డలనబడినటువంటి వారిని మరి మీరు ఈ దేశస్తులు కాదని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రజలు ఈరోజు భారతదేశంలో పెరిగిపోయారు. భారతదేశ ప్రతిజ్ఞలో మనం ఏం చేసాం? భారతీయులు అందరూ నా సహోదరులు అన్నారా? భారతదేశంలో ఉన్న ఒక మాత్రమే నా సహోదరులు అన్నారా? భారతీయులందరూ నా సహోదరులు అన్నాం కదా. మరి దాన్ని ఎందుకు మనం అనుసరించలేకపోతా ఉన్నాం? దాన్ని ఎందుకు మనం ప్రాక్టీస్ చేయలేకపోతా ఉన్నాం? అవతల వాడిని సహోదరుడు కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కులం పేరిట, మతం పేరిట నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నువ్వు విభజించి చూస్తూ, మరి మతం పేరిట మారణ హోమాన్ని కలుగు చేస్తూ దేశాన్ని అభివృద్ధి చెందించాలి అని ప్రయత్నం చేస్తే దానివల్ల మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనుషులు వీళ్ళే కొట్టుకుంటూ, మతం పేరిట ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియో చేసుకుంటూ, మరి ఒకళ్ళొకళ్ళు దూషిస్తూ, కబడదారు అనుకుంటూ, మరి ఎవరి మీద కబడతారు? నీ దేశంలో ఉన్న నీ సహోదరుడి మీద నువ్వు కబడతారంటావా? నీ దేశంలో ఉన్నటువంటి నీతో పాటు పుట్టిన, ఇదే గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళని చంపుతానంటావా? మతం పేరిట వాళ్ళను దూషిస్తానంటావా? నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఏ మతమును గాని, ఏ డినామినేషన్ గాని, ఏ కులమును గాని దూషించరాదు, ద్వేషించరాదు. ఏ వ్యక్తిని గాని దూషించరాదు, ద్వేషించరాదు. ఇది మరి నేను నమ్ముతున్నటువంటి విషయం. ఎవరిని మనం, ఏ మతాన్ని కూడా తృణీకరించకూడదు, ఏ దేశాన్ని కూడా తృణీకరించకూడదు, ఏ కులాన్ని కూడా మనం మరి తృణీకరించకూడదు. అసలు వాటి ప్రస్థానంలోకి మనం వెళ్ళకూడదు. ఒక మనిషిని మనిషిగా మనం చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే, అవతల వాడి మతాన్ని చూడకుండా మనిషిని చూస్తే మనకి వాడు నా సహోదరుడు అనేది ఐడియా వచ్చింది, అర్థమైంది. అవతల వాడి మతాన్ని చూసామనుకో, ఓ వీడు క్రైస్తవుడా, అట్లయితే వీడు అమెరికా వాడు, ఓ వీడు ఇస్లామా, అట్లయితే వీడు పాకిస్తాన్ వాడు, ఓ ఇతను హిందువా, అట్లయితే వీడు మనవాడు అని నువ్వే నీ మనసులో వేరు భావాన్ని కలిగి ఉన్నావు. వేరు భావాన్ని. ఇప్పుడు వేరే వాడు వచ్చి మన భాగాన్ని వేరు చేయటం కాదు, వాడి దేశంలో కలుపుకోవటం కాదు. నువ్వే నీ మనసులో నీ దేశాన్ని వేరుగా చూస్తున్నావు. నువ్వే నీ మనసులో నీ సహోదరులను వేరుగా చూస్తున్నావు. ఈరోజు భారతదేశ జాతి పిత అయినటువంటి మరి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భముగా నేను దేవుని సేవకుడుగా నా జాతిని గౌరవిస్తూ, నా దేశాన్ని ప్రేమిస్తూ నేను ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వేరే వాడు వచ్చి మన దేశాన్ని వేరు చేసి వాడి దేశంలో కలుపుకోవటానికి మనం ఇష్టపడని మనమే మన జాతిని మతం పేరిట, కులం పేరిట వేరు చేసి వేరే విధంగా చూడటానికి ఎలా ఇష్టపడుతున్నాం అనేది ప్రశ్న. ఆ మనసు ఎలా వచ్చింది అనేది ప్రశ్న. కాబట్టి నా పిల్ల ఐక్యత కలిగి జీవిస్తే మనందరం ఒకటవుతాం. ఎప్పుడు ఐక్యత వస్తుంది అంటే, మనసులో ఆ భేదం లేనప్పుడు, మనసులో ఆ యొక్క కలహం లేనప్పుడు మనకి ఐక్యత వస్తుంది. పిల్లలు, నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి వాళ్ళ కొడుకుకి
ఒక వర్క్ అప్పగించాడు. అదేంటంటే వాడు చాలా అల్లరి చేస్తా ఉన్నాడు. సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు చదువుతున్నాడు. చాలా అల్లరి చేస్తా ఉన్నాడు. సరే నేను బజార్కి వెళ్ళి రావాలి, మరి వీడి ఇంట్లో అల్లరి చేస్తాడు, ఎలా చేయాలని ఒక చిన్న వర్క్ అప్పగించిపోదాం అని చెప్పేసి ఒక పేపర్ని మొత్తం ముక్కలు చేసి మరి అతనికి ఇండియా మ్యాప్ తీసుకొని ముక్కలు చేసి అతనికి ఆ అబ్బాయికి ఇచ్చాడు. అబ్బాయి, నువ్వు పిల్లలు ఎవరిని ఇంట్లో గోడేసి ఆడుకొని అల్లరి చేయకుండా ఈ పేపర్లో ఉన్నటువంటి మన దేశపు మ్యాప్ని నేను ముక్కలు చేసేసాను. నువ్వు దేశపు మ్యాప్ని ఎట్లున్నదో అట్లాగే కనిపిస్తే నేను బజార్ నుంచి వస్తా నీకు మంచి స్వీట్స్ తీసుకొని వస్తానని చెప్పాడు. స్వీట్స్ తీసుకొని వస్తానని చెప్పేసరికి సరే డాడీ అని చెప్తాడు. వాడు నాన్నగారు బజార్కి వెళ్ళి రావడానికి అరగంట పడుతుంది. ఆయన అనుకుంటాడు వీడి వల్ల కాదు, దేశంలో ఏది ఎక్కడ ఉంటుందో వాడికి సెకండ్ స్టాండర్డ్ పర్సన్ కాబట్టి వాడికి తెలియదు. అట్లా ఆలోచిస్తూ వాడు క్రమంగా మౌనంగా ఉంటాడు, లేకపోతే ఇల్లంతా పాడు చేస్తాడని వాళ్ళ నాన్న ఆలోచన. వీడేం చేశాడంటే 5 నిమిషాల్లో ఆ దేశాన్ని ఎక్కడికక్కడ మరి ముక్కలైన దాన్ని సెట్ చేసేసి ఆడ పెట్టేసి వాళ్ళ నాన్న వస్తే చూపిద్దామనే ఉద్దేశంతో ఉండి మరి ఇంకా ఆడుకోవటం మొదలు పెట్టాడు. పిల్లలు కూడా అయితే మొదలు పెట్టాడు. ఇల్లంతా పీకు బాగా పెట్టడం మొదలు పెట్టాడు. వాడు నాన్న వచ్చేసరికి అంతా పాడు చేసేసాడు. ఏంట్రా నేను చెప్పిన పని ఏం చేసావు? నేను పిల్లలు కూడా చేయొద్దని చెప్పాను కదా, అల్లరి చేయొద్దని చెప్పాను కదా, ఇల్లు పాడు చేయొద్దని చెప్పాను కదా, అందుకే కదా నీకు వర్క్ అలర్ట్ చేసిపోయాను, నువ్వు దాన్ని ఏం చేసావు అని అడుగుతాడు. అడిగితే నువ్వు చెప్పిన వర్క్ అంతా చేశాను డాడీ అని ఆ అబ్బాయి చెప్తాడు. ఏదో వర్క్ ఇవ్వు అని చెప్పేసి అంటే కరెక్ట్ గా ఇండియా మ్యాప్ ఎక్కడ ఉన్నా దాన్ని అక్కడే మరి పశ్చిమ బెంగాల్ దగ్గర పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర దగ్గర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ దగ్గర మధ్యప్రదేశ్ దగ్గర, జమ్మూ కాశ్మీర్ దగ్గర, ఢిల్లీ దగ్గర, ఇటువంటి తమిళనాడు, తెలంగాణ, ఈ ప్రాంతాలన్నీ ఎక్కడికక్కడే సెట్ చేసి ఉంటాయి. రాజస్థాన్, గుజరాత్, బీహార్ అన్ని ఎక్కడికక్కడే సెట్ చేసి ఉంటాయి. నీకు ఎట్లా తెలిసింది? మీకు తెలియదు కదా ఈ మ్యాప్ అంటే. నాకు తెలియదు నాన్న. మరి ఎలా చెప్పావు, ఎలా పెట్టావు అంటే ఏం లేదు డాడీ, ఈ మ్యాప్ వెనకాల మనిషి బొమ్మ ఉంది, మనిషి చేతులు కాళ్ళు ఇట్లా చాపినటువంటి బొమ్మ ఒకటి ఉంది. ఆ బొమ్మని చూశాను, నాకు తెలిసిన డాడీ మనిషి చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, చెవి ఎక్కడ ఉండాలో మనిషి రూపం నాకు తెలుసు కాబట్టి ఆ వెనక బొమ్మను ఫాలో అవుతూ చెవి ఎక్కడో చెవు, చెయ్యి ఎక్కడో చెయ్యి, కాలు ఎక్కడో కాలు, తల ఎక్కడో తల అట్లా పెట్టుకుంటా వచ్చాను. అలా పెట్టుకుంటా ఇటువైపు వచ్చేసరికి భారతదేశం ఫామ్ అయిపోయింది అని చెప్పాడంట. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటంటే మనిషి ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉంటే, మనిషి చక్కగా ఉంటే దేశం చక్కగా ఉంటది. వెనకాల ఉన్న మనిషిని చక్కగా మార్చేశాడు, ముందున్న దేశం చక్కగా మారిపోయింది. ఈరోజు దేశాన్ని శత్రువులు వచ్చి పాడు చేయాల్సిన అవసరం లేకుండా నీ దేశాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ సహోదరులను నువ్వే మతం పేరిట దూషిస్తున్నావు, కులం పేరిట దూషిస్తా ఉన్నావు. పిల్లరా, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నావు. నీ దేశాన్ని నువ్వే పాడు చేసుకుంటావంటే ఇంక వేరే వాడు వచ్చి పాడు చేయడానికి నేనెందుకు అవకాశం ఇస్తాను, నేనే దీన్ని పాడు చేసుకుంటాను అన్నట్లుంది నీ వైనం నా స్నేహితులారా. కాబట్టి మనిషి చక్కగా ఉంటే దేశం చక్కగా ఉంటుంది. నువ్వు చక్కగా ఆలోచిస్తే, నీ మనసు చక్కగా ఉంటే నీ దేశం బాగుంటది. నీవు చక్కగా లేనప్పుడు నీ దేశం ఎలా బాగుంటది? కాబట్టి మన మనసు చక్కబడితే మన దేశం బాగుపడుతుంది. చట్టాలు ఇవేమీ కూడా మనిషి మనసును బాగు చేయలేవు. నీ మనస్సు బాగుండాలంటే నీ మనసులో ఉన్న కల్మషం అంతా పోవాలి. నీ మనసులో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా పోవాలంటే నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే మరి ఒకే ఒక మార్గము, అదేంటంటే యేసు రక్తము. హెబ్రీ పత్రిక ఒకే ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను పిల్లరా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని, 13, 14 వచనాలు. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల
నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధించారు. మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. ఈరోజు మరి నేను నా దేశమును ప్రేమిస్తూ ఉన్నాను, ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని గౌరవించే విశాల స్వభావాన్ని మరి ఎలా పొందగలిగాము అంటే యేసుక్రీస్తు రక్తంలో మా మనసులో ఉన్న కల్మషం అంతా కడుక్కున్నాం కాబట్టి, శుద్ధి చేయబడింది కాబట్టి నా స్నేహితులారా, నువ్వు నేను బాగుంటే మన దేశం బాగుంటుంది. మన ఇద్దరు కొట్టుకుంటానంటే దేశం ఎంత బాగుంటుంది? నువ్వు నేను కొట్టుకోవడానికి కారణం ఏంటి? మతం. నువ్వు నేను కొట్టుకోవడానికి కారణం ఏంటి? కులం. అందుకని భీమ్రావ్ అంబేద్కర్ జీ చెప్పాడు, డిమాలిష్ దిస్ మెనీ కాస్ట్ సిస్టమ్ బై ఎంకరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని చెప్పాడు ఆయన. కులము అనే దాని మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించాలని చెప్పాడు ఆయన. కాబట్టి నా స్నేహితులారా, మనం చక్కగా ఉండాలంటే మన మనసులో ఉన్న ఫీలింగ్స్ పోవాలి ముందు. నాది పెద్ద, నేను పెద్ద, నా మతం పెద్ద, మేము ఇక్కడ గడ్డ, ఏమి కాదు. ఎప్పుడు పోతావో మనకు తెలియదు అసలు. ఇలా నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు, నువ్వు ఆ బిల్డింగ్లో ఎల్లకాలం ఉంటావా? ఉండవు కదా. ఎప్పుడు పోతావో తెలియదు. అలాంటప్పుడు బిల్డింగ్ నాదని చెప్పుకొని ఉపయోగం ఉంది. తర్వాత ఎవరో ఉంటారు అందులో. ఈ దేశం మీద ప్రస్తుతం మనం నివసిస్తున్నాం కాబట్టి ఇది మనమే అనుకోవాలి. వేరే వాళ్ళ తర్వాత మన జాతి వాళ్ళు, మన పిల్లలు వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళతో అవుతుంది. బ్రతుకున్నంత కాలం ఐక్యత కలిగి సంతోషంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకెళ్ళినప్పుడు ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు, మరి మత కల్లోలాలు రేగవు, మరి ఏమి ఉండవు. పిల్లలు ఏముండవు. నీ మనసు బాగుంటే చాలు, దేశం బాగుంటది. నీ మనసు బాగుండాలంటే నీ మనస్సాక్షి కడగబడాలి, అందులో ప్రలక్షణాలు కడగబడాలి. అలా కడగబడాలంటే యేసు రక్తం దగ్గరకు మనం అందరం రావాలి. అలా వచ్చాం కాబట్టి ఈరోజు నా దేశంలో ఉన్న ప్రతి కులాన్ని మతాన్ని మేము గౌరవించాలని ఒక బలమైన తీర్మానంతో మేము ఉన్నాం. కాబట్టి ఈ జాతి పిత జన్మించినటువంటి రోజున మరి నా దేశం అంతటిని కూడా నేను నా దేశం అంతా బాగుండాలని నా దేశానికి ఈ సందేశాన్ని అంకితం ఇస్తూ ఉన్నాను. దేవుని మాటలు మన దేశపు వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. చిన్న మాట మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వంచి ఎక్కిరిద్దాం. చిన్న మాట. దేశాన్ని మనం ప్రేమిద్దాం. మనతో పాటు ఉన్న సహోదరులందరినీ మనం ప్రేమిద్దాం. దానికి అడ్డం వస్తున్నటువంటి అడ్డుగోడలన్నింటినీ మనం తొలగించుకుందాం. నా దేశము నేను ప్రేమించుతున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అనే మాటని మన జీవితంలో మనం నెరవేర్చుకుందాం. దానికి యేసయ్య సహాయం చేస్తాడు. బ్రతులాడదాం, అడుగుదాం. దేవా, ఈ రోజున మా దేశంలో మేము ప్రేమించుతున్నాం, మా దేశంలో ఉన్న వారందరూ సహోదరులని ప్రభు మేము విశ్వసిస్తున్న అందరము ఐక్యత కలిగి జీవిస్తూ దేశాన్ని ప్రగతిపరంలో నడిపించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షిని ఇవ్వండి. అది యేసు రక్తంలో కడగబడితేనే సాధ్యమవుతుందని మేము విన్నాం. అలాగూ మా మనస్సాక్షిని రక్తంలో కడుగుకొని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈ లైవ్ స్ట్రీమింగ్ మొట్టమొదటిసారి మీరు జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దీనికోసం కష్టపడి మీ అరేంజ్మెంట్స్ అన్ని చేసినటువంటి ఎవరిని దీవించండి. భవిష్యత్తులో ఈ లైవ్ ద్వారా అనేకమైనటువంటి సందేశాలు, అనేకమైన కార్యక్రమాలు నేను చేపట్టడానికి సహాయం చేయండి. మా దేశం అంతటినీ దీవించండి. మా జాతి పిత
గాంధీజీని మేము జ్ఞాపకం చేసుకుంటాం. వారి పోరాట పటిమను స్ఫూర్తిగా మేము తీసుకుంటూ ఉన్నాం. దేవా మీరే మాకు సహాయం చేయండి. మా దేశ నాయకులు, మా దేశ అధికారులు, మా దేశ ప్రభుత్వం అందరినీ దీవించండి. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మరి సెంట్రల్ క్యాబినెట్, స్టేట్ క్యాబినెట్, స్టేట్ చీఫ్ మినిస్టర్ అందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి విషయంలో మా దేశానికి క్షేమాన్ని ఇవ్వండి. కరోనా బారి నుండి మా యావత్ ప్రపంచాన్ని మీరు తప్పించి మీ కృపలో భద్రపరచునని యేసు నామములో ప్రార్థించి జవాబులను స్వతంత్రించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునితో ఈ మనోహర సహవాసం మనందరికీ తోడై ఉండి క్షేమమును, సమాధానమును, ఐక్యతను అనుగ్రహించును గాక.